ఈరోజు ఒక టాపిక్ చెప్పుకుందాం. ఒక ఇంటి ముందు ముగ్గురు కూర్చుని ఉన్నారట. కూర్చుని ఉంటే ఒక ఆవిడ బయటకు వచ్చి, బాబు మీరెవరు అంటే అక్కడ ఉన్న ముగ్గురు చెప్పారట, నా పేరు సంపద, అతని పేరు విజయం, అతని పేరు ప్రేమ అని చెప్పి. సంపద, విజయం, ప్రేమ అని చెప్పారట. అయిపోయిన తర్వాత భోజనానికి రండి, మీరు ఎక్కడ భోజనం చేసినట్లేరు అని చెప్తుంది ఆవిడ. లేదు బాబు, లేదమ్మా, ఇంటి ఓనర్ గారు రాలేదు కదా, ఇంటి యజమాని వచ్చిన తర్వాత భోజనం చేస్తాం అన్నట్టు. సరే హస్బెండ్ వచ్చిందా చెప్తుంది ఆవిడ, మన ఇంటి ముందు ముగ్గురు ఉన్నారండి, భోజనాన్ని పిలుద్దామని. ఎవరు అసలు వాళ్ళు అంటే సంపద, విజయం, ప్రేమ అని చెప్తుంది ఆవిడ. అయితే ఆయన అన్నట్ట, అయితే ఒక పంచి సంపద అని పిలువు, సంపద ఉంటే మనకి అంతా మంచి జరుగుతుంది, అందుకని సంపద అనే పేరు ఉన్నవాడిని పిలువు, వాడికి భోజనం పెట్టు, మనకు మంచి జరుగుతుంది. ఆవిడంటుంది, విజయం లేనప్పుడు సంపద ఎలా వస్తుందండి, విజయం ఉంటేనే కదా సంపద వచ్చేది, విజయం వాడిని పిలుద్దామండి నా మాట అంటే సరే అంటాడు. ఇంతలో కూతురు వచ్చి చెప్తుందిట, విజయము సంపద రెండు ఉంటే ప్రేమ లేనప్పుడు ఏం చేసుకుంటారు నాన్న, మీరు సంపదని ప్రేమ ఉన్న ఆయన్నే పిలవండి లోపలికి అంటుంది. అప్పుడు భార్య బయటికి వెళ్ళి, బాబు ఇక్కడ ప్రేమ ఎవరు అంటే నేనేనమ్మా అంటాడు. రా బాబు భోంచొద్దు కానీ అంటుందట. తనతో పాటు సంపద, విజయం రెండు లేచి వస్తాయట. అదేంటి, నేను ఒక్కళ్ళనే కదా పిలిచాను, మీరిద్దరు వస్తున్నారు ఏంటి అంటే, ప్రేమ ఉన్న చోటే సంపద, విజయం రెండు ఉంటాయమ్మా, అందుకని మీరు ఎన్నుకున్న విధానం బాగుంది, మీరు ప్రేమను ఎన్నుకున్నారు కాబట్టి మీ వెనకాల విజయం, సంపద రెండు ఉంటాయని చెప్పారట. అది మనుషుల్ని గెలవాలన్నా, ఏదన్నా మనం విజయం సాధించాలన్నా ప్రేమతోనే సాధ్యమని ఈ కథ సారాంశం.